పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆయన సతీమణి చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మల్లాడి కృష్ణారావు యానంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి మందిరాన్ని కేవీపీ రామచంద్రరావు ప్రారంభించారు. అలాగే మల్లాడి రాసిన ఆత్మీయుల రాజన్న స్మృతిలో పుస్తకాన్ని ఆవిష్కరించి ఎంబ్రాయిడరింగ్, జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రాన్ని సభ వద్ద ప్రారంభించారు. రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాల వారి రాజశేఖర రెడ్డి గారు మాట తప్పిన సందర్భాలు ఎవడు చెప్పలేడు. ఈవెన్ అతను రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మాట ఇచ్చి మాట నిలుపుకోలేదు అని చెప్పగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేదు అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పిన సందర్భాలు ఎవడు చెప్పలేడు. ఈవెన్ అతను రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మాట ఇచ్చి మాట నిలుపుకోలేదు అని చెప్పగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేదు అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు భాగస్వామ్యం అయితేనే పరిపాలనలో ఇంకా ఎక్కువ సేవ చేయగలరు. మీరు సేవ చేయాలంటే ఇంకా ఎక్కువ ఒక మామూలు వ్యక్తి కంటే దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ సేవ చేయగలరు. మీ యానాం ప్రజలకు కానీ, యానాం ప్రాంతానికి కానీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి మిత్రుడు, నాయకుడు మనకి దొరుకుతాడో లేదో అనేది సందేహాస్పదమే. కానీ మీరు యానాం ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటే, యానాం ప్రాంతాన్ని మీరు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండక తప్పదు. ఇది నా అభ్యర్థన కాదు, నేను రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా నేను ఆదేశిస్తున్నాను. విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు భాగస్వామ్యం అయితేనే పరిపాలనలో ఇంకా ఎక్కువ సేవ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పిన సందర్భాలు ఎవడు చెప్పలేడు. ఈవెన్ అతను రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మాట ఇచ్చి మాట నిలుపుకోలేదు అని చెప్పగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేదు అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పిన సందర్భాలు ఎవడు చెప్పలేడు. ఈవెన్ అతను రాజకీయంగా ఇతనేం చదువుకున్నవాడు కాదు మీ కృష్ణారావు. అక్కడేమో పాండిచేరిలో తమిళ మాట్లాడేసేవాడు, అక్కడ ఢిల్లీ వస్తే ఇంగ్లీషు, హిందీ రెండు భాషలు మాట్లాడేసేవాడు. ఉత్తప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఎలా ఉంటాడు. అదే అనుకుంటాను నేను, రాజకీయ నాడి పట్టగలగటం అనేది చాలా తక్కువ మందికి ఆ నాడి దొరుకుతుంది. మల్లాడి స్వామికి ఎక్కడే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నా ఎలక్షన్లో కూడా నాకు వచ్చి చాలా సాయం చేసి, నా ఎలక్షన్లో కూడా ఎవరెవరు నాకు దెబ్బేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. పలానా వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎవడు చెప్తే వింటాడో తెలుసుకుని, అంటే ఈ రాజకీయం అనే దాన్ని ఒక సీరియస్ గేమ్ కింద ఆడినటువంటి వ్యక్తుల్లో మల్లాడి కృష్ణారావు ఒకడు. అందుకే రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టం. ఇతనేం చదువుకున్నవాడు కాదు మీ కృష్ణారావు. అక్కడేమో పాండిచేరిలో తమిళ మాట్లాడేసేవాడు, అక్కడ ఢిల్లీ వస్తే ఇంగ్లీషు, హిందీ రెండు భాషలు మాట్లాడేసేవాడు. ఉత్తప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఎలా ఉంటాడు.
అదే అనుకుంటాను నేను, రాజకీయ నాడి పట్టగలగటం అనేది చాలా తక్కువ మందికి ఆ నాడి దొరుకుతుంది. మల్లాడి స్వామికి ఇక్కడే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నా ఎలక్షన్లో కూడా నాకు వచ్చి చాలా సాయం చేసి, నా ఎలక్షన్లో కూడా ఎవరెవరు నాకు దెబ్బేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. పలానా వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎవడు చెప్తే వింటాడో తెలుసుకుని, అంటే ఈ రాజకీయం అనే దాన్ని ఒక సీరియస్ గేమ్ కింద ఆడినటువంటి వ్యక్తుల్లో మల్లాడి కృష్ణారావు ఒకడు. అందుకే రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టం. ఇతనేం చదువుకున్నవాడు కాదు మీ కృష్ణారావు, అక్కడేమో పాండిత్యం